హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజైతే నేను ఈవినింగ్ స్నాక్స్ దెబ్బ పెసరపప్పు గారెలు చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నీట్‌గా వాష్ చేసుకొని 5, 6 అవర్స్ సోక్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్‌ని డ్రైన్ చేసేసినాక కొంచెం పెసరపప్పుని మనం విడిగా తీసి పెట్టుకుందాము. ఎందుకంటే గారెలేసేటప్పుడు ఆ పిండిలో కలుపుకోవాలి కాబట్టి. అండ్ రిమైనింగ్ పెసరపప్పుని నేను మిక్సీ జార్‌లో వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం అల్లం, జీలకర్ర, ఆనియన్స్ అండ్ కొంచెం కరివేపాకు వేసుకున్నాను. మీరు కావాలంటే చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిల్లీస్ స్కిప్ చేశాను. ఎందుకంటే పాప తినాలనేసి. చిల్లీస్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే పింక్ సాల్ట్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు బియ్యపు పిండి అండ్ ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు విడిగా తీసి పెట్టుకున్నాం కదా. సో ఆ పెసరపప్పుని కూడా నేను యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. సో ఇలా చేస్తే మీరు ఈవినింగ్ నుంచి పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ ఇలా చేసి పెట్టండి. బాగా ఇంట్రెస్ట్గా తింటారు. సో పెద్ద పిల్లలైతే మీరు కొంచెం చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే నేను ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అనేది టెస్ట్ చేశాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇక్కడైతే నేను నువ్వుల నూనె వాడుతున్నాను. సో ఇలాగా మనం నువ్వుల నూనెలో వాడితే ఏంటంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ. సో ఇలా మనం తూతూ వడలాగా మధ్యలో హోల్ పెట్టుకొని మనం మినప్పప్పు వడలు వేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో ఇలా మనం చేసుకోవాలన్నమాట. సో నేను చేస్తున్నాను కదా, సో అలా చేయండి. సో పిల్లలు కూడా మధ్యలో ఫింగర్స్ పెట్టుకొని హోల్ బాగా ఇంట్రెస్ట్గా తింటారు. సో ఇప్పుడైతే నాకు నువ్వుల నూనె పైకి వచ్చేస్తుంది. ఎందుకంటే నేను చిన్న బాండల్లో వేసాను కదండి, అది ఆయిల్ అంతా పైకి వచ్చేసి బయటకు వచ్చేస్తుంది. అందుకని నేను కొంచెం విడిగా తీసేసాను. అండ్ ఇప్పుడైతే నేను ఫ్లిప్ చేసుకుంటున్నానండి వడలు. అటుపక్క ఇటుపక్క కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు కాల్చుకోవాలి. సో ఇలా ఈ కలర్ వస్తే చాలండి, కొంచెం బ్రౌనిష్ కలర్లో. సో ఇప్పుడైతే నేను ప్లేట్లోకి తీసేసుకున్నాను వడలు. సో చక్కగా మీరు హెల్తీ స్నాక్స్ పెట్టండి. అండ్ ఈ లోపల పక్కన నేను టీ కూడా పెట్టేసుకుంటున్నానండి. సో టీ పార్టీకి టీ, స్నాక్స్ పార్టీకి ఈవినింగ్ టైం కదా, సో ఎక్కువ క్రేవింగ్స్ ఉంటాయి అన్నమాట హాట్గా తినాలనేసి.